పుష్ప 2 ద రూల్ కొన్ని రోజుల్లోనే విడుదలకి సిద్ధంగా ఉన్న సినిమా. అయితే ఇప్పుడిప్పుడే ఆ ప్రమోషన్ల పేరిట పెద్ద ఎత్తున ఒక సెన్సేషన్ గా మారిన అల్లు అర్జున్ పైన పొలిటికల్ వార్ కూడా కొనసాగుతోంది. ప్రస్తుతం నాగబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. నాగబాబు ఏమన్నారు ఇందులో చూస్తే కనుక, నువ్వు అడ్డదారిలో వెళ్తున్నావని గ్రహిస్తే వెంటనే నీ దారి మార్చుకో, నువ్వెంత ఆలస్యం చేస్తూ పోతే నీ మూలాల దగ్గరికి చేరుకోవడం అంత కష్టమవుతుంది అంటూ ట్వీట్ చేశారు ఆయన. కింద స్వామి వివేకానంద ఈ ట్వీట్ అంటే ఆయన మాటల్లో ఇవి మాట్లాడినట్టుగా ఆయన రాసుకొచ్చారు. ఇఫ్ యు రియలైజ్ యు హ్యావ్ టేకెన్ ద రాంగ్ పాత్, కరెక్ట్ యువర్ కోర్స్ ఇమీడియట్లీ. ద లాంగర్ యు వెయిట్ ద హార్డర్ ఇట్ బికమ్స్ టు రిటర్న్ టు వేర్ యు ట్రూలీ బిలాంగ్. స్వామి వివేకానంద అంటూ రాసుకొచ్చారు ఆయన. ప్రస్తుతం ఈ ట్వీట్ సంచలనంగా మారింది. అయితే ఇక్కడ ఆయన ఈ ట్వీట్ ని అల్లు అర్జున్ ని ఉద్దేశించే ట్వీట్ చేశారంటూ చర్చ కొనసాగుతోంది. అయితే ఏపీ ఎన్నికల టైంలో కూడా ఇలాగే ట్వీట్ చేశారు ఆయన. సహాయం చేసేవాడు పరాయి వాడైనా వాడు మనవాడే, కానీ మనవాడైనా మనకు సహాయం చేయకపోతే వాడు పరాయి వాడే అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ చాలా క్లియర్గా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, తనవాడు తనకు సహాయం చేయడం లేదు కాబట్టి తనవాడు కాదు. ఒకవేళ కనుక ఇతరులు ఎవరైనా కనుక తనకు సహాయం చేస్తే పరాయి వాడైనా కూడా మనవాడన్నట్టుగానే భావించాలని చెప్పి ఆయన జన సైనికులకి, ఆయన అభిమానులకి, మెగా అభిమానులకి సందేశించే విధంగా ట్వీట్ చేశారు. తాజాగా మరో ట్వీట్తో సంచలనం రేపుతున్నారు. నీవు నీ మూలాలను గమనించు, లేదు కాదు కూడదని అడ్డదారిలో వెళ్తున్నావు, దాన్ని గమనించి నువ్వు గనక వెంటనే నీ యొక్క పద్ధతి మార్చుకోకపోతే, నీ రూట్ మార్చుకోకపోతే తిరిగి నీ మూలాలను చేరడంలో నువ్వు కష్టపడాల్సి వస్తుంది, కష్టం ఎక్కువ అవుతున్నట్టుగా మాట్లాడుకొచ్చారు ఆయన. ఈ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది. మరోవైపు నాగబాబు ట్వీట్తో పాటుగా టీడీపీ ఎంపీ శబరికో ట్వీట్ చేశారు. నంద్యాల టీడీపీ ఎంపీ ఆవిడ ఏం చేశారంటే, అల్లు అర్జున్ గారు నంద్యాల ప్రచారాన్ని ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. నంద్యాలలో ప్రీ ఎలక్షన్ నిర్వహించిన అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ కూడా నిర్వహిస్తే బాగుంటుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు చేయడంతో ట్వీట్ డిలీట్ చేసుకున్నారు శబరి. ఎన్నికల టైంలో అచ్చం ఇలానే ట్వీట్ చేసి డిలీట్ చేశారు నాగబాబు. ఎస్, మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన బైరెడ్డి శబరి చేసిన ట్వీట్ చూస్తున్నాం. నంద్యాల టీడీపీ ఎంపీ ఆవిడ, అల్లు అర్జున్ గారు, ద ఎలక్షన్ క్యాంపెయిన్ యూ డిడ్ ఇన్ నంద్యాల is still unforgettable to our people here. We are hoping you would have a pre-release event like you had pre-election event at నంద్యాల. నంద్యాలలో ఏ మాదిరిగా అయితే ప్రీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారో అదే రకంగా మీ పుష్ప సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయాల్సింది. ఎందుకంటే మీ సెంటిమెంట్ మాకు బాగా కలిసి వచ్చింది. యువర్ సెంటిమెంట్ ఆఫ్ విజిటింగ్ నంద్యాల వర్క్డ్ వెల్ ఫర్ us and your sentiments is now our sentiment. నీకు గతంలో అక్కడ మీరు ప్రచారం చేసే సెంటిమెంట్ మాకు బాగా కలిసి వచ్చింది, మాకు సెంటిమెంట్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ మీరు అక్కడ ప్రచారం చేస్తే కలిసి వస్తుందేమో. We sincerely wish that your Pushpa 2 movie also achieves massive success at the pan India level. సో మిమ్మల్ని మేము విష్ చేస్తున్నాము, మీ మూవీ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామన్నట్టుగా ట్వీట్ చేశారు. ఈ రెండు ట్వీట్లు అయితే బైరెడ్డి శబరి ట్వీట్ చేశారు. కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున ఆ తాకిడి, ఆ సోషల్ మీడియా కామెంట్స్ తట్టుకోలేక ఆవిడ వెంటనే ట్వీట్ డిలీట్ చేశారు. ఈ ట్వీట్ గతంలో చేసిన సందర్భంలో స్క్రీన్ షాట్ ఇది. ప్రస్తుతం అయితే ట్వీట్ డిలీట్ చేశారు శబరి. సో రెండు ట్వీట్లు కూడా సంచలనంగా మారాయి. రెండిట్లో కూడా అల్లు అర్జునే కీ పాయింట్గా ఉండడంతో అల్లు అర్జున్ గురించి మరోసారి పొలిటికల్ వార్ స్టార్ట్ అయింది. రెండు ట్వీట్లు కూడా వైరల్గా మారుతున్నాయి. ఒకసారి నాగబాబుకు సంబంధించి చివరిగా మనం ట్వీట్ చూద్దాం, ఆ తర్వాత ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. అటు నాగబాబు చేసిన ట్వీట్ చూస్తే కనుక, మీరు అడ్డదారిలో వెళ్తున్నారు అని కనుక మీరు గమనిస్తే వెంటనే మీరు రూట్ మార్చుకోండి, లేకపోతే మీ మూలాలు ఎక్కడున్నాయో వాటిని తిరిగి కనుక్కోవడం కోసం కొంత కష్టం అవుతుందని చెప్తూనే ఆయన స్వామి వివేకానంద ట్వీట్ని, స్వామి వివేకానంద ఆ కోట్ చేసినట్టుగా అక్కడ కింద మెన్షన్ చేశారు. గతంలో కూడా ఆయన సహాయం చేసేవాడు పరాయి వాడైనా మనవాడే, కానీ మనవాడు మనకు సహాయం చేయకపోతే వాడు పరాయి వాడన్నట్టుగానే భావించాలంటే కూడా ట్వీట్ చేశారు. సో ఎగ్జాక్ట్గా నాగబాబు మరోసారి ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, సో రెండు ట్వీట్ల అర్థం ఏంటి? రెండిట్లో కూడా సెంట్రిక్గా ఇక్కడ అల్లు అర్జునే కనబడుతున్నాడు. పుష్ప సినిమా రిలీజ్ సందర్భంలో ఇద్దరు కూడా ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. శబరి అయితే డైరెక్ట్గా అల్లు అర్జున్ ఎక్కిపెట్టారు, కానీ నాగబాబే ఇండైరెక్ట్గా ట్వీట్ చేశారు. దాంట్లో చాలా క్లియర్గా అల్లు అర్జున్ ఉద్దేశించి మాట్లాడినట్టుగానే చర్చ అయితే ప్రారంభమైంది. సో ఈ ట్వీట్స్ పైన ఏపీ వ్యాప్తంగా అల్లు అర్జున్ అభిమానుల్లో, రాజకీయ వర్గాల్లో ఎటువంటి చర్చ కొనసాగుతోంది? అల్లు అర్జున్ ఒక 8 నెలల ముందు వరకు ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే నంద్యాల
ఎన్నికలకు సంబంధించిన నంద్యాల అభ్యర్థి రవిచంద్రకు సంబంధించిన ఎన్నికల ప్రచారం వెళ్ళి అక్కడ ఆయనకి మద్దతు తెలిపి అక్కడి నుంచి రాజకీయంగా కూడా అల్లు అర్జున్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు పుష్ప 2 మూవీ రిలీజ్ సందర్భంగా ఇటు మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వారు జరుగుతున్న ఇలాంటి సందర్భంలో మెగా కుటుంబానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తి నాగబాబు ఈ రకమైన ట్వీట్ చేయడం. రెండోది టీడీపీలో కీలక ఎంపీ అంటే ఎక్కడైతే నంద్యాలకు వెళ్లి అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కి మద్దతు తెలిపాడో అదే నంద్యాల పార్లమెంట్ ఎంపీ అయినటువంటి బైరెడ్డి శబరి కూడా అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేయడం అనేది కొంత కీలకంగా మారిందని చెప్పాలి. వ్యంగ్యంగా అంటే ఇక్కడ బైరెడ్డి శబరి చేసిన ట్వీట్ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడారు. ఆమె మీరు చేసినటువంటి ఫ్రీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంటూ ఆమె ఆ రోజు అల్లు అర్జున్ వచ్చినటువంటి సందర్భాన్ని ఫ్రీ ఎలక్షన్ క్యాంపెయిన్ గా అభివర్ణిస్తూ ఆమె ఆ అప్పుడు ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నంద్యాలలో పెడితే బాగుంటుంది అని ఉద్దేశంతో చెప్పారు. అంటే నంద్యాల రావడం వల్ల వైసీపీ ఓడగొడత చెందింది. అక్కడ అభ్యర్థికి మద్దతు తెలిపినటువంటి శిల్ప రవిచంద్ర రెడ్డి ఓడగొడత చెందాడు కాబట్టి ఆ సెంటిమెంట్ మాకు బాగా వర్కౌట్ అయింది. కాబట్టి మీరు ఇక్కడ మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే అది కూడా మీ సెంటిమెంట్ కలిసి వస్తున్నట్టు వ్యంగ్యంగా ఆమె అయితే ట్వీట్ చేయడం జరిగింది. మరోవైపు నాగబాబు మూలాల గురించి అంటే ఇటు చిరంజీవికి మద్దతు కానీ లేకపోతే మెగా ఫ్యామిలీ మద్దతుతో అల్లు అర్జున్ పైకి వచ్చాడనేది ప్రధానంగా అందరూ మాట్లాడుతున్న మాట. అల్లు అర్జున్ ఇప్పుడు ఆ మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి గోళాలను మర్చిపోయి మెగాస్టార్ అనే వ్యక్తిని మర్చిపోయి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మర్చిపోయి అల్లు అర్జున్ చాలా మంది తప్పుపడుతున్న నేపథ్యం ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు మూలాలు మర్చిపోతే వెంటనే మేల్కో, లేకపోతే మళ్ళీ మూలాలు వెనక్కి రావడానికి సాధ్యమయ్యే పని కాదంటూ ఒక వివేకానంద కోర్టుని జతపరుస్తూ ఆయన అయితే ట్వీట్ చేయడం అనేది కొంత కీలకంగా మారింది. మరో 2-3 రోజుల్లో పుష్ప 2 సినిమా రిలీజ్ పోతున్న సందర్భంలో ఇటు వరుస ట్వీట్లు అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కొంత ఇబ్బంది కలిగేలాగా ఉన్నాయని చెప్పాలి. ఏడీఎం అన్నప్పటికీ ప్రస్తుతం ఇటు పార్టీ పరంగా అదేవిధంగా అటు మెగా ఫ్యామిలీ తరఫున అల్లు అర్జున్ అయితే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరి ఇప్పుడు పుష్ప 2 సినిమా మీద దాని ప్రభావం ఇప్పుడు నాగబాబు చేసిన ట్వీట్ కానీ లేకపోతే పొలిటికల్ గా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు చేసిన ట్వీట్లు ఏ మేరకు ప్రభావం చూపుతాయి చూడాలి మనం. రైట్ రాజేష్, అంటే ఏకంగా ఇక్కడ బైరెడ్డి శబరి నాగబాబు జనరల్ గా ప్రతిసారి కూడా ట్వీట్ చేయడం చూస్తున్నాం. ఒక రకంగా అవన్నీ కూడా అల్లు అర్జున్ సెంట్రిక్ గానే గతంలో చేశారు. ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా చర్చ కొనసాగుతుంది. కానీ శబరి ట్వీట్ చేయడం ఎలా చూడాలి? ఆవిడ ఎంపీగా ఉన్నారు, నంద్యాల ఎంపీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం బీజేపీ ఎన్డీఏ కూటమిలో కూడా చాలా కీలకంగా ఆవిడ పనిచేస్తున్నారు. కాబట్టి ఎలా చూడాలి? అంటే శబరి మెన్షన్ చేయడం, ఆ తర్వాత వెంటనే డిలీట్ చేయడం, డైరెక్ట్గా అల్లు అర్జున్ పేరు కూడా మెన్షన్ చేసింది. అంటే ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? ఏం జరిగి ఉంటుంది బహుశా? అంటే నంద్యాల వచ్చి ఆయన ఎన్నికల క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం లేదు అనేది గతంలో చాలా మంది చెప్పారు. స్నేహం వేరు, రాజకీయం వేరు. కానీ అక్కడ వచ్చి జనసేన పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కుటుంబానికి చెందినటువంటి అల్లు అర్జున్ వైసీపీకి ఏ విధంగా మద్దతు తెలుపుతారనేది ప్రధానంగా అప్పుడు వచ్చినటువంటి విమర్శలు. అసలు అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీకి సపోర్ట్ చేయాలి, కానీ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి వెళ్లి మద్దతు తెలపడం పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే బైరెడ్డి శబరి కూడా అదే ఉద్దేశంతో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ అక్కడ ఎలక్షన్ ఫ్రీ క్యాంపెయిన్ చేశారు కాబట్టి ఈవెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు పుష్ప ఫ్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకుంటే సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందేమో అనే వ్యంగ్య అస్త్రాలతో తన ట్వీట్ అయితే చేయడం జరిగింది. రైట్ రాజేష్, సో మొత్తం మీద ఈ 2 ట్వీట్లు కూడా నేరుగా అల్లు అర్జున్ ఉద్దేశించి బైరెడ్డి శబరి ముందుగా ట్వీట్ చేసి ఆ తర్వాత డిలీట్ చేశారు. మరోవైపుగా నాగబాబు అయితే స్వామి వివేకానంద విషయాన్ని స్వామి వివేకానంద అంటూ కోట్ చేస్తూ ఆయన మాట్లాడుకొచ్చారు అనే రకంగా మాట్లాడి ఆ ట్వీట్ మెన్షన్ చేశారు. చాలా క్లియర్గా ఇక్కడ అల్లు అర్జున్ గురించి మెన్షన్ చేశారనే చర్చతో కొనసాగుతోంది. సో ప్రస్తుతం సినిమాకి విడుదలకి కేవలం కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈరోజు తెలంగాణలో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతోంది. సో పెద్ద ఎత్తున పలు ఆంక్షలతో ఇక్కడ ప్రీ రిలీజ్ ఫంక్షన్ని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఈ యొక్క ఈవెంట్ని ప్లాన్ చేసింది పుష్ప టీం. సో ఒకవైపు సినిమా రిలీజ్ సంబంధించి ఈవెంట్స్ కొనసాగుతున్నాయి, ప్రమోషనల్ యాక్టివిటీస్ కొనసాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా అట్టహాసంగా పెద్ద ఎత్తున జనసంద్రంగా ఈవెంట్లు కొనసాగుతున్నాయి. మరోవైపుగా తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి ట్వీట్స్ పరంపర కొనసాగుతుంటే కొంత